900 మెట్ల దగ్గర ఆగిపోయి నేను ఎందుకు వెళ్ళిపోతా కాసానికి వెళ్ళిపోయి బస్సు ఎక్కి పైకి వద్దాం అనుకున్నాను. కానీ నెవర్ నన్ను మళ్ళీ పైకి తీసుకొచ్చారు. ఆ వెంకటేశ్వర స్వామి వారి దర్శనమే దశావతారముల యొక్క దర్శనం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టీజీ మున్సిపల్. ఈ రోజు మనం తిరుపతి వెళ్తున్నాం. కరెక్ట్ గా టైం వచ్చేసి 3 అవుతుంది. కరెక్ట్ గా 4 గంటలకు ఉంది ట్రైన్. తిరుపతి అయితే వచ్చేసాము. ఇక్కడికి రాగానే విష్ణు నివాసానికి వెళ్ళి SST టోకెన్స్ ఇస్తున్నారంటే ఆ లైన్ లోకి వెళ్ళాము. కానీ అక్కడ లైన్ చూడండి ఎంతమంది ఉన్నారో జనాలు. అయినా సరే 2 గంటల నుంచి మరి టికెట్లు సంపాదించేసాము. SST టోకెన్స్ ఎక్కడెక్కడ ఇస్తారంటే ప్లేసెస్ చెప్తాను చూడండి. విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ అండ్ శ్రీవారి మెట్టు, ఈ ప్లేసెస్ లో అయితే ఇస్తారు. మేము వెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగ్ 6 AM కి అయితే ఇచ్చారు. నార్మల్ డేస్ లో అయితే 12 PM నుంచి 2 PM వరకు ఇస్తారు. అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి గైస్. ఐ నీడ్ సమ్ సపోర్ట్. ఓకే, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. SST టోకెన్స్ ఈ రోజు ఇస్తే మనకు దర్శనం రేపు జరుగుతుందండి. అంటే మాకు ఈ రోజు ఉదయం 9 గంటలకు ఇచ్చారు టికెట్. సో మాకు దర్శనం రేపు రాత్రి 9 గంటలకు అవుతుంది. ఎలాగో దర్శనం రేపు కాబట్టి మేము అప్పలేకుండా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఈ టెంపుల్ తిరుపతి నుండి 16 కిలోమీటర్లు ఉంటుందండి. తిరుపతి బస్ కాంప్లెక్స్లోనే ఎక్కాలి. మనిషికి 30 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. దర్శనం అయితే అయిపోయింది. అప్పలేకుండా చూసారు కదా, వెనకాల చూడండి, అదే గోపురం అనమాట. మేమైతే ఎగ్జిట్ అయిపోతున్నాం. లోపల వీడియోలు తీయొద్దన్నారని చెప్పి తీయలేదు. బస్సు దిగి గోవిందరాజుల వారి టెంపుల్కి వెళ్తుంటే మధ్యలో శ్రీ తాళ్ళపాక పెద్ద గంగమ్మ వారి టెంపుల్ ఉంటుంది. కుదిరితే దర్శించుకోండి. చేసుకుని అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాము. అలా గోవిందరాజుల గుడికి నడుచుకుంటూ వెళ్ళడానికి చాలా టైం పట్టింది అనమాట. అక్కడ గుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి లైట్లు వెలుగుతున్నాయి, చాలా బాగుంది. ఈలోపు లోపలికి వెళ్ళి దర్శనానికి వెళ్ళాము. చాలా రష్గా అయితే ఉంది. వచ్చే దారిలో అయితే షాపులు అన్నీ కూడా చాలా బాగున్నాయి. నైట్ టైం వెళ్తే వ్యూ అయితే బాగుంటుంది, తప్పకుండా చూడండి. గుడ్ మార్నింగ్ గాయస్. ఇప్పుడే అలిపిరి మెట్ల దగ్గరికి వచ్చాము. అలిపిరి మెట్లు ఇది చూడండి. లగేజ్ అయితే పైకి పంపించేసి మేమైతే మెట్లు ఎక్కేస్తాం టిఫిన్స్ చేసి. గాయస్ ఇప్పుడే లగేజ్ అయితే పెట్టేసాము. ఇక్కడ లోపల వీడియో తీయద్దన్నారని చెప్పి తీసిన వీడియో డిలీట్ చేయించారు. ఇంకా డిలీట్ చేయించారు లోపల ఉన్న అప్పుడే జస్ట్ డిలీట్ చేయించారు. ఇప్పుడైతే కొద్దిగా టిఫిన్ చేసి స్లిప్పర్స్ తీసి అప్పుడు పైకి ఎక్కాలన్నమాట. ఇక్కడ స్లిప్పర్స్కి మళ్ళీ వేరే చోట వీళ్ళు మాత్రం వద్దండి ఆయన అడగండి. ఆయన
ఫ్రీగా ఇస్తారండి. ఫ్లాట్గా ఉండి మెట్లు వచ్చినాయి. 2000 మెట్లు ఎక్కిన తర్వాత పైన చూసారా స్టాల్స్ ఎలా ఉన్నాయా? గోవిందా గోవిందా కొబ్బరి బొండాలు. కానీ ఈ లగేజ్ అలా తెస్తారు కానీ నరకమే. మ్యాట్ వేసి ఎలా ఉంది రోడ్డు అనమాట. మోకాల పర్వతం దగ్గరలో ఉన్నాం మేమైతే. చాలా అతి కష్టం మీద అదే ఇంకా అతి కష్టం మీద అనుకో ఎక్కేసాం. ఏదైతేనే చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. తిరుపతి కొండ అలిపిరి మెట్లు ఎక్కినప్పుడు రోడ్డు మించి నడాలి కాబట్టి. మోకాల పర్వతం వచ్చేసాం గాయస్. ఇది స్టార్టింగ్ ఇదే చూడండి. మోకాలతో ఎక్కుతున్నారు అక్కడ కనిపిస్తున్నారా? అదిగో మోకాళ్ళ పర్వతం. చెక్ పోస్ట్ ఉంది ఇక్కడ. ఎక్కేసాం. వస్తాం కొండకి సార్. 900 మెట్ల దగ్గర ఆగిపోయి నేను ఇంటికి వెళ్ళిపోతా. కాసందుకు వెళ్ళిపోయి బస్సు ఎక్కి పైకి వద్దాం అనుకున్నాను. కానీ నన్ను మళ్ళీ పైకి తీసుకొచ్చావు. నేను కూర్చున్న మెట్టుగా నుంచి అసలు కిందకి వెళ్ళలేదు, పైకి ఎక్కలేదు. అలా కూర్చుని ఉన్నాను. ఎక్కడో మా ఫ్రెండ్స్ రాంజనపురంలో వాళ్ళు వచ్చి నన్ను పైకి తీసుకెళ్ళడం ఏంటి నిజంగా మిరాకిల్ గైస్. తన భక్తులు కష్టాల్లో ఉంటే స్వామివారు ఏదో ఒక రూపంలో వచ్చి సాయం చేస్తారు అనే దానికి ఇదే నిదర్శనం. గోవిందా గోవిందా. గైస్ దర్శనంకి అయితే వెళ్తున్నాము. ATGH సర్కిల్ అంట. అక్కడి నుంచి అయితేనే SSD టోకెన్స్కి ఎంట్రీ అవుతుంది. చూడండి మా ఇంకా 3 గుండ్లు, 3 గుండ్లు చేయించుకున్నారు. నేను చేయించుకోలేదు అనమాట. దర్శనానికి వెళ్ళిపోతున్నాను గైస్. తిరుపతిలో రేపు ఉగాది కదా. ఉగాది కంపల్సరీ ఇక్కడ వర్షం పడుతుందంట. చూడండి చాలా ఘోరంగా పడుతుంది వర్షం. చాలా ఘోరంగా అయితే పడుతుంది వర్షం. ఎవరు అటు వెళ్ళడానికి లేదు, ఇటు వెళ్ళడానికి లేదు. ఇంకా భోజనం చేసి అన్నప్రసాదం చేసి బయటకు వచ్చాం ఇప్పుడే. కొండ ఎక్కుతుంటే నీళ్ళు కిందకి పారుతున్నాయి. వర్షం చేత కొట్టేస్తుంది. గైస్ ఇప్పుడే తడుచుకుంటా రూమ్ అయితే వచ్చాము. రూమ్ చూపిస్తాను. మైండ్ బ్లోయింగ్ మామూలు కాదు. కింద 1100 అబ్బెట్టాం. చూడండి తలుపు ఓపెన్ చేయగానే ఫస్ట్ 2 కుర్చీలు, 2 బట్టలు, ఫ్యాను. ఇది హాలు. తర్వాత ఇదిగో ఇక్కడ ఫ్యాను, సింక్, హర హాల్. ఇది తర్వాత బాత్రూమ్కి ఒక రూము, స్నానానికి ఒక రూము. నిజంగా చాలా బాగుంది గైస్. చెప్తే నమ్మరు. 50 రూపాయలకి వర్త్. ఫస్ట్ అయితే 550 రూపాయలు తీసుకుంటారు CR ఆఫీస్లో. 50 రూపాయలు 24 అవర్స్కి. 500 ఏమో రిటర్న్ చేసేస్తారు అనమాట. ఒక గంట లేట్ అయినా 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మళ్ళీ ఉంటా. బాయ్ బాయ్.
ఉగాది శుభాకాంక్షలు అందరికీ. చూసారా గుడి ఎలా ఎంత బాగా అలంకరించారో. ఉగాది శుభాకాంక్షలు. ఫ్రూట్స్తో అన్నీ కూడా పూలతో పూలతో అన్నిటితో కూడా చాలా బాగా అలంకరించారు అనమాట. లోపల దర్శనంకి వెళ్ళాం కదా నేను లోపల చాలా బాగా అలంకరించారు. ఎవరన్నా ఉగాది రోజు వచ్చింటే కనుక కామెంట్ చేయండి మన ఛానల్. డెకరేషన్ శ్రీవారి ఉగాది శుభాకాంక్షలు అంట. చూడండి డెకరేషన్. చిన్నేనుగు గొన్నేనుగు ఏనుగు గొన్నేనుగు అక్కడ చూడండి. బాగుంది కదా, నాకు నచ్చింది. తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం